తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేశారు. పీఎస్ ముందే స్నానం చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా పర్యటించొచ్చని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా న్యాయస్థానం ఆదేశాలు అమలు కాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలకు తెరలేపారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని, కేసులు నమోదు చేయాలని తన అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవర్ యాక్షన్ పై మరిన్ని వివరాలను మా అనంతపురం జిల్లా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ రోజు ఉదయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న హై డ్రామా పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా పర్యటించవచ్చని తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఆయన పర్యటన తగిన భద్రత కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ప్రదర్శనకు వెళ్తుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆయన ఆదేశాలతో పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి నిరసనగా ఎస్పీ కార్యాలయం వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళన నిర్వహించారు. అయితే మరోవైపున హైకోర్టు ఆదేశాలను ఏ విధంగా సరే రద్దు చేయించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన ఇప్పటికే అనేక తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేయాలి, చేస్తే ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు రద్దయ్యే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా మీరు క్రిమినల్ కేసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నమోదు చేయాల్సిందేనని ఆయన ఉదయం నుంచి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి ధర్నా చేశారు. కొద్దిసేపటి కిందటే తన దుస్తులన్నీ విప్పేసి అక్కడే స్నానం చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నడి రోడ్డు పైనే తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఆయన స్నానం చేస్తూ పూర్తి స్థాయిలో ఒక విమర్శలు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, లేకుంటే పోలీసులపై ఆయన చేసిన ఆరోపణలు. ఎందుకంటే ఒకవైపున పోలీసుల సహకారం తీసుకుంటూనే మరోవైపున పోలీసుల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటు తిరిగి తమ అనుచరులు ఇచ్చిన కంప్లైంట్స్ ని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాని ఆధారంగానే హైకోర్టు రేపొద్దున ఖచ్చితంగా ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఉన్న ఆదేశాలు ఖచ్చితంగా రద్దు అవుతాయన్న ఉద్దేశంతో ఇదంతా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.